జనగాం జిల్లా దేవరపల మండలంలో ఒక ప్రభుత్వ అధికారినిపై ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం దౌర్జన్యానికి దిగిన ఘటన కలకలం రేపింది. సెలవు రోజున నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్వహిస్తున్నారన్న సమాచారంతో తనిఖీకి వెళ్లిన మండల విద్యాధికారి కళావతిపై పాఠశాల కరెస్పాండెంట్ అమానుషంగా ప్రవర్తించారు. ఈ ఘటన నిరసిస్తూ మండలంలోని ఉపాధ్యాయ సంఘాలు ఏకమై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ నెల 19వ తేదీ ఆదివారం స్థానిక బాలయేసు ప్రైవేట్ పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఎంఈఓ కళావతి తనిఖీకి వెళ్లారు. పాఠశాలలో విద్యార్థులతో ఎంఈఓ మాట్లాడుతుండగా కరెస్పాండెంట్ జయసరాజ్ అక్కడికి చేరుకుని ఆమె మహిళను కూడా చూడకుండా దుర్భషలాడారు. అంతేకాకుండా ఎంఈఓ మరియు ఆమెతో ఉన్న సిఆర్పి మొబైల్ ఫోన్లను బలవంతంగా లాక్కుని విధులకు ఆటంకం కలిగించినట్లు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి. ఈ పాఠశాలపై గతంలోనూ అనేక ఆరోపణలున్నాయి. గతంలో స్కూల్ బస్ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందడం, అనుమతి లేకుండా అదనపు సెక్షన్ నడపడం మరియు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం వంటి ఫిర్యాదులున్నాయని సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారినిపై దౌర్జన్యం చేయడానికి తీవ్రంగా పరిగణించిన ఉపాధ్యాయ సంఘాలు ఎంపీడీఓకి వినతిపత్రం సమర్పించాయి. బాలయేసు పాఠశాల గుర్తింపును రద్దు చేయడంతో పాటు కరెస్పాండెంట్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అయ్యో చేయండి ఖండించాలి ఖండించాలి మహిళా అధికారిని పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రైవేట్ స్కూల్ దురహంకారం, ప్రైవేట్ స్కూల్ దురహంకారం. ఇది అన్న ఇక్కడ ఇచ్చేది అన్న